గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓం నమో వెంకటేశ. హ్యాపీ మార్నింగ్. యా రీసెంట్గా ఒక బిడ్డింగ్ జరిగింది. లాస్ట్ టైం ఒక 15 days బ్యాక్, 1 month బ్యాక్ నేను ఒక వీడియో చేశాను. తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఏం జరగబోతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది. సో ఈ దానికి సంబంధించిన వీడియో నా గ్రిడ్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్ని ఛానల్స్లో ఉంటుంది. నా బయోలో అన్ని లింక్స్ పెట్టాను. ఇప్పుడు వాట్సాప్, థ్రెడ్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీథింగ్. సో ఏంటంటే యాక్షన్ జరుగుతుందని చెప్పాను కదా, October 2nd జరిగింది. యాక్షన్లో మనకి ఆల్మోస్ట్ తెలంగాణ గవర్నమెంట్ హెచ్ఎండి విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్ఎండి అండ్ తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి ఆల్మోస్ట్ 3,000 కోట్లు సమకూరుతుందన్నమాట. సో టోటల్స్ 18 acres అని చెప్పాను కదా, 18.67 acres. అందులో 7.67 acres వచ్చేసి ఎంఎస్ఎన్ రియాలిటీ వాళ్ళు, బెంగళూరు బేస్డ్ కంపెనీ. యాక్చువల్లీ ఎంఎస్ఎన్ వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉన్నారు, రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నారు. వాళ్ళు అక్వైర్ చేశారనమాట. వాళ్ళు 177 crores per acre బిడ్ చేసి గెలిచారండి. మీకు అర్థమవుతుందా? 177 కోట్లు per acre. హైదరాబాద్లో అసలు 100 crores అంటేనే కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లోనే 100 crores అంటేనే 100 కోట్లు అని అన్నారు. 100 కోట్లు, హైదరాబాద్లో 100 కోట్లు అన్నారు. ఇప్పుడు 177 crores per acre. అది రాయదుర్గం, నాలెడ్జ్ సిటీలో ఏదైతే ల్యాండ్ పార్సల్ 18 acres ల్యాండ్ పార్సల్ మిగిలిందో 7.67 పార్సల్ వచ్చేసి వాళ్ళకి 177 crores per acre పోయింది. 11 crores వచ్చేసి ప్రెస్టీజ్ గ్రూప్ మీకు ఐడియా ఉంది కదా, బెంగళూరు బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీ. వాళ్ళు చాలా ఉన్నాయి వాళ్ళవి, బట్ వాళ్ళు రీసెంట్గా హైదరాబాద్లో చాలా ప్రాజెక్ట్ చేస్తున్నారు. కూకట్పల్లిలో ఒకటి, తర్వాత రాజేంద్రనగర్లో ఒకటి, దెన్ కోకాపేటలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనమాట. రాజేంద్రనగర్ అయితే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. అది చాలా ఉన్నాయి వాళ్ళవి ప్రాజెక్ట్స్. ప్రెస్టీజ్ గ్రూప్వి కంబైన్డ్ వెంచర్స్ ఉన్నాయి వాళ్ళవి, వేరే రియల్ ఎస్టేట్ సంస్థలతో కలుపుకొని. సో రాజేంద్రనగర్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఐ కెన్ సజెస్ట్ దట్. రాజేంద్రనగర్ అండ్ ఇంకొకటి కోకాపేటలో అది కూడా చాలా బాగుంది. గోద్రేజ్ వాళ్ళు కూడా రీసెంట్గా కుక్కట్పల్లిలో అక్వైర్ చేశారు. అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. హానర్ హోమ్స్ కూడా రీసెంట్గా ఒకటి లాంచ్ చేశారండి. వాళ్ళు 85,000 per month రెంట్ ఇస్తున్నారు మీకు 2 years. అంటే అప్ టు కన్స్ట్రక్షన్ అయిపోయి మీకు హ్యాండ్ ఓవర్ చేసే వరకు వాళ్ళే రెంట్ ఇస్తారు. 85,000 per. మంచి ఆఫర్, అది చాలా మంచి ఆఫర్. ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ నడుస్తుంది, అది అందరూ రెంట్ ఇస్తున్నారు. నో ప్రీఎంఐ అని, రెంట్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాంటి ఆప్షన్స్ మీకు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే నాకు పింగ్ చేయండి, కాల్ చేయండి. నా నెంబర్ కింద ఉంటుంది. లెట్స్ కమ్ టు ద పాయింట్. 11 acres ఏదైతే ఉందో ప్రెస్టీజ్ గ్రూప్ వాళ్ళు 141.5 crores per acre బిడ్ చేసి గెలుచుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ 3,000 crores తెలంగాణ గవర్నమెంట్కి రావడం జరుగుతుంది. ఇంత పెద్ద ల్యాండ్ పార్సల్ చూడండి, 18 acres 3,000 కోట్లు అంటే నాటే ఒక ఆన్ యావరేజ్గా 150-160 acres, 155 per crore per acre పడిందనమాట. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైయెస్ట్ మీకు ఐడియా ఉంటుంది, కోకాపేట నియోపోలిస్ దగ్గర జరిగింది. ఎంత జరిగింది అది? ఆల్మోస్ట్ 101 per acre బిడ్ అయింది అప్పుడు. బట్ మీ అందరికి తెలిసిందే, అది ఎవరైతే బిడ్ చేశారో అతను క్యాన్సిల్ చేసుకున్నాడు. అది ఆర్టిఫిషియల్ హైప్ అనమాట. అది అప్పట్లో ఆర్టిఫిషియల్ హైప్, బట్ ఇప్పుడు అట్లాంటి హైప్ లేదు. ఎందుకంటే అందరూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వేరే రూల్స్ అని చేంజ్ అయిపోయినాయి. ఒకసారి బిడ్లో పాల్గొన్నామంటే ఖచ్చితంగా అమౌంట్ కట్టాల్సిందే. సో అప్పుడు జరిగింది ఆర్టిఫిషియల్ హైప్, బట్ ఇప్పుడు లేదు. ఈ గవర్నమెంట్ వచ్చాక చాలా రూల్స్ కొంచెం చేంజ్ చేసింది. అండ్ హెచ్ఎండిఏ పరిధి కూడా చాలా పెంచింది. 2050 మాస్టర్ ప్లాన్, అంటే 2030 వరకు మాస్టర్ ప్లాన్ ఉండే, ఇప్పుడు 2050 మాస్టర్ ప్లాన్ వస్తుంది. మాస్టర్ ప్లాన్ గురించి ఇంకో వీడియో చేస్తాను. సో లాస్ట్ ఇయర్ కోకాపేటలో చెప్పాను కదా, తర్వాత ఇంకొకటి రాయదుర్గంలో 43 CR, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 43 CR per acre రాయదుర్గంలో పోయింది. అది గౌరవ వెంచర్స్ వాళ్ళు తీసుకున్నారు. గౌరవ వాళ్ళ బిల్డింగ్ మీరు చూడొచ్చు అక్కడ 2.84 acres వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. గౌరవాలు మనకి తెలిసిన వాళ్ళు డైరెక్ట్. అందులో కమర్షియల్ స్పేసెస్ ఇప్పటికి లీజ్కి చాలా ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే కమర్షియల్ స్పేసెస్ లీజ్కి, ఆఫీస్ స్పేసెస్కి నన్ను సంప్రదించండి. గౌరవాలు మనకి డైరెక్ట్ కనెక్షన్. గౌరవ, ప్రెస్టీజ్, గోద్రేజ్ ఇవన్నీ డైరెక్ట్ కనెక్షన్. వాసవి, దెన్ హానర్ హోమ్స్ ఇవన్నీ మనకి డైరెక్ట్. సో ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఏ గుడ్ కనెక్షన్ ఎంఎస్ఎన్ రియాలిటీ ఆల్సో. సూన్ ఐల్ గెట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయాలి. చాలామంది ఏమంటారంటే మార్కెట్ మంచి లేదు, అవన్నీ ట్రాష్ అని. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. మార్కెట్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అనేది ప్రతి మార్కెట్లో కామన్. మీరు గోల్డ్ చూసుకున్నట్టయితే, దీని గురించి ఒక వీడియో చేస్తాను, బట్ టూకీగా చెప్తాను. మీరు గోల్డ్ చూసుకున్నట్టంటే లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ ఎంత అండి, 60,000-70,000 ఉండే, ఇప్పుడు 1,30,000 అని, అంటే ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. అంటే వెన్ టు ఎంటర్, వెన్ టు ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఇంకొకటి, ఇది కూడా జూదం లాగానే, ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. జూదంలో ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. కార్డ్స్లో కానీ, లేకపోతే ఆన్లైన్ గేమ్స్లో, బెట్టింగ్స్లో ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ అడగండి ప్లీజ్. రీసెంట్గా ఒక స్టోరీ విన్నాను, అది చాలా భయంకరంగా ఉంది. నేను యంగ్ యూత్ పిల్లలు, చిన్న పిల్లలు 10th class, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లోన్ యాప్స్లలో ఇంట్రెస్ట్ తీసుకొని జస్ట్ ఒక ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తున్నాయి. అంటే ఎంత, ఆల్మోస్ట్ వాళ్ళకి 45 రూపాయలు ఇంట్రెస్ట్ అండి. నేను షాక్ అయినా ఈ న్యూస్ ని. 45 రూపాయలు ఇంట్రెస్ట్ ఏంది అసలు? యూత్ ఎక్కడ పోతుంది? గాంజా ఇవన్నీ నిజంగా భయపెడుతున్నాయి నెక్స్ట్ జనరేషన్స్ పిల్లలు. కొంచెం జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్. మీరు కొంచెం ఒక కన్నేస్తూ ఉండండి. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, అట్లా వదిలేయకండి. మీరు కొంచెం నజరేయండి పిల్లల మీద ప్లీజ్. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ చాలా కష్టం అండి. అందరు కాదు, కొంతమంది పిల్లలు. బట్ అదొక అడిక్షన్. ఒకసారి అడిక్ట్ అంటే దాని నుంచి బయట రావడం చాలా కష్టం. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ రియల్ ఎస్టేట్లో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.